వరల్డ్ డెసిబుల్ డేను పురస్కరించుకొని వెనికిడి సమస్యలపై అవగాహన కల్పించేందుకు వచ్చే నెల 2న గచ్చిబౌలిలో రన్ ఫర్ హియరింగ్ను నిర్వహిస్తున్నట్లు మౌర్య ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ ప్రకాష్ తెలిపారు. పంజాగుట్టలోని ఓ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రన్కు సంబంధించిన పోస్టర్ను డాక్టర్ అశ్విన్ అమరేశ్వర్తో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మౌర్య ఫౌండేషన్ మైక్రో ఈఎన్టీ ఆసుపత్రుల సంయుక్త ఆధ్వర్యంలో ఈ అవగాహన రన్ను నిర్వహిస్తున్నట్టు చెప్పారు. రన్తో పాటు మైక్రో ఈఎన్టీ ఆసుపత్రిలో వారం రోజుల పాటు ఉచిత స్క్రీనింగ్ పరీక్షలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్టు చెప్పారు. Promoted a lot of awareness. So people do ask, how can a run create awareness? What is the fundamental thing about it? But see, when there is an event like this, and I congratulate the team for that, whenever there is an event like this, the people from different walks of life, they come together to promote it, to talk about it. And with running as a fad which is growing day by day, lot of runners, lot of people, they come together and it definitely creates awareness. So having a concept like this where we are promoting Decibel Dash Run and promoting the awareness about deafness, promoting the awareness about the care available. I mean, it definitely is going to help, and I'm definitely in support of. నేను డాక్టర్ మరియు అడ్మినిస్ట్రేటర్ కమ్ లాయర్ కమ్ ఎన్జిఓ స్పెషలిస్ట్. నేను కరెంట్లీ ఐఎమ్ వర్కింగ్ విత్ గిన్నెగిస్ హాస్పిటల్స్, వరల్డ్ లార్జెస్ట్ గ్రూప్ ఇన్ ద వరల్డ్. ఈ డెసిబెల్ డాష్ రన్ డాక్టర్ శ్రీ ప్రకాష్ గారు విత్ ద చైర్మన్ ఫర్ దిస్ ప్రోగ్రామ్. నేను ఈ ప్రోగ్రామ్కి ఆర్గనైజింగ్ సెక్రటరీ. ప్రపంచంలో డెసిబుల్ అంటే సౌండ్ మేజర్ ఫామ్ ఆఫ్ డెసిబుల్స్ అని మెజర్ చేస్తారు. సో ప్రపంచంలో ఇంతటి ఇనిషియేటివ్ ఎవరు తీసుకోలేదు. ఇట్ ఈస్ నాట్ రిపోర్టెడ్. డాక్టర్ శ్రీ ప్రకాష్ గారు, బికాస్ ఈజ్ ద రినౌండ్ ఈఎన్టీ సర్జన్, హీ టుక్ దిస్ ఇనిషియేటివ్. నేను ఈ ప్రోగ్రామ్కి స్కూల్స్ కాకుండా, ఎందుకంటే 18 years బిలో గవర్నమెంట్ అప్రూవల్ లేదు రన్ చేయడానికి, కనుక 2K, 5K, 10K అనే రోజు మార్చ్ 2 రోజు గచ్చిబౌలిలో అబౌవ్ 18 years వాళ్ళు, కాలేజు, యూనివర్సిటీసు, డాక్టర్సు, ఐటీ ప్రొఫెషనల్స్, కార్పొరేట్స్ అందరూ కూడా ఇది పెద్ద ఎత్తున చేయాలి. ఎందుకోసం అంటే ఇమ్యునైజేషన్ షెడ్యూల్ ఇండియాలో ఏదైతే ఉందో, లైక్ బీసీజీ టెటానస్ వ్యాక్సిన్, ఇది ఓన్లీ ఆ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ ఉంది, కానీ ఇండియాలో హీరింగ్ టెస్ట్ లేదు. అయితే మేము అండర్ ఈఎన్టీకి బయోకేర్ కింద మౌర్య ఫౌండేషన్ కింద 2 years బై బర్త్ అయిన పిల్లలు బయటకు వెళ్ళక ముందే హీరింగ్ టెస్ట్ చేస్తున్నాం. చేసి ప్రపంచంలో 500 million పీపుల్ ఆ సఫరింగ్ విత్ డెఫ్నెస్ సఫర్ అవుతున్నారు. 30%ని మనం ఇరాడికేట్ చేయొచ్చు ఓన్లీ బై స్క్రీనింగ్. మిగతా 70%ని వీ కెన్ ట్రీట్ దెమ్. సో దెర్ ఇస్ సిగ్నిఫికెంట్ హియరింగ్ లాస్ 1 billion 230 ఉంటుందని చెప్పి మేము ఇది నినాదం కింద వీఆర్ డూయింగ్ ఇట్. దిస్ యాక్టివిటీస్ రెగ్యులర్. ఈ ఈవెంట్ సెకండ్ తర్వాత 3rd to 10th రోజు మేము మైక్రోకేర్ హాస్పిటల్స్ మన జూబ్లీస్లో మరి కేపీసీలో 7 days డ్రైవ్ చేస్తున్నాము. తర్వాత బసెస్ తీసుకొని తెలంగాణ, ఏపీలో we are going to cover entire both states doing hearing test all. So thank you for giving the opportunity. I request Dr. Dilip. Decibel Dash 2025 రన్ ఫర్ హియరింగ్ కండక్ట్ చేయడం జరుగుతున్నది. గచ్చిబౌలి స్టేడియంలో మార్చి 2న, అంటే ప్రపంచ వినికిడి దినోత్సవం సందర్భంగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ WHO టైఅప్తో ఈ కార్యక్రమం చేయడం జరుగుతున్నది.